ప్రియా ఆనంద్, నందు, అశుతోష్ రాణా ప్రధాన పాత్రలో నటించిన ది మిస్టరీ ఆఫ్ మోక్ష ఐలాండ్ వెబ్ సిరీస్ ఇప్పుడు డిస్నీ ప్లస్ హాట్స్టార్ లో స్ట్రీమింగ్ అవుతుంది. సైన్స్ మర్డర్ మిస్టరీ థ్రిల్లర్ గా తెరకెక్కిన ఈ వెబ్ సిరీస్ 8 ఎపిసోడ్స్ గా ఉన్నది. మరి ఈ వెబ్ సిరీస్ ఎలా ఉంది అనేది మన రివ్యూలో తెలుసుకుందాం. ఇక కథ విషయానికి వస్తే విశ్వక్ సేన్ అశుతోష్ రాణా ఓ సైంటిస్ట్ 10 ఏళ్లుగా ప్రపంచానికి దూరంగా నికోబార్ దీవుల్లోని మోక్ష ఐలాండ్ లో సీక్రెట్ గా ప్రయోగాలు చేస్తుంటాడు. అనుకోకుండా ఒకరోజు విమాన ప్రమాదంలో విశ్వక్ సేన్ మరణిస్తాడు. మరి తాను సంపాదించిన వేల కోట్ల ఆస్తిని వారసులందరికీ పంచాలని విశ్వక్ సేన్ నిర్ణయించుకుంటాడు. ఆ ఆస్తి కోసం మోక్ష ఐలాండ్ కు రావాల్సిందిగా విక్కీ, నందు, ఝాన్సీ, ప్రియా ఆనంద్, మున్నా, అజయ్ కుతుర్వార్, అదితి, సోనియా అగర్వాల్తో పాటు మరికొందరికి ఉత్తరాలు వస్తాయి. ఆస్తి కోసం అతడి వారసులు అందరూ మోక్ష ఐలాండ్కు వస్తారు. వారం రోజులు ఐలాండ్లో ఉంటూ తాము పెట్టిన టెస్టులకు పాస్ అయిన వ్యక్తికే విశ్వక్ సేన్ ఆస్తిలో వాటా దక్కుతుందని మాయా అక్షరగౌడ ప్రకటిస్తుంది. ఐలాండ్లో అడుగుపెట్టిన విశ్వక్ సేన్ ఫ్యామిలీ మెంబర్స్ ఒక్కొక్కరుగా చనిపోతుంటారు. మరి వారి చావుల వెనక ఉన్నది ఎవరు అనేది అంతుపట్టదు. ఐలాండ్ మిస్టరీని ఛేదించాలని విక్కీ, ఝాన్సీ నిర్ణయించుకుంటారు. మరి వారి అన్వేషణలో ఏం తేలింది? ప్రయోగాల పేరుతో విశ్వక్ సేన్ చేసిన ఎలాంటి దారుణాలకు పాల్పడ్డాడు? మోక్ష ఐలాండ్లో మరి విశ్వక్ సేన్ చేస్తున్న ప్రయోగాలు ఏమిటి? అతడి ప్రయోగాల కారణంగా విక్కీ, ఝాన్సీకి ఏమైంది? చివరికి మోక్ష ఐలాండ్ నుంచి ఎంతమంది ప్రాణాలతో బయటపడ్డారు అనేది తెలుసుకోవాలని అనుకుంటే మనం ఈ వెబ్ సిరీస్ చూడాల్సింది. ఇక మొత్తంగా ఈ వెబ్ సిరీస్ ఎలా ఉంది అంటే, ఆల్రెడీ ఇలాంటి కాన్సెప్ట్ తో మనం ఇదివరకే సినిమాలు చూసేసినాం. ఈ వెబ్ సిరీస్ లో ఆ కాన్సెప్ట్ కే మర్డర్ మిస్టరీ థ్రిల్లర్ ని జోడించారు. స్టార్టింగ్ నుంచి ఎండ్ వరకు ఎక్కడ బోర్ కొట్టదు మనకైతే. వెబ్ సిరీసే కాబట్టి ఒకసారి అయితే చూడొచ్చు. ఇక ఓవరాల్ గా ఎలా ఉంది అనేది మన విశ్లేషణలో తెలుసుకుందాం. దానికంటే ముందు ఫ్రెండ్స్, ఇలాంటి మంచి మంచి వెబ్ సిరీస్ లకు సంబంధించిన రివ్యూస్ మన ఛానల్లో వస్తూనే ఉంటాయి. వాటి గురించి తెలుసుకోవాలని అనుకుంటే మన ఛానల్ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. మన ఛానల్లో ప్రతిరోజు ఒక మూవీకి సంబంధించిన రివ్యూ వీడియో అయితే అప్లోడ్ చేస్తాం. మరి వాటి గురించి కూడా తెలుసుకోవాలని అనుకుంటే మన ఛానల్ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే వీడియో నచ్చితే మాత్రం తప్పకుండా లైక్ కొట్టండి. ఇక వీడియోలోకి వెళ్ళినట్లయితే, ఆస్తి కోసం ఐలాండ్లో అడుగుపెట్టిన వారికి ఎలాంటి అనూహ్య పరిణామాలు ఎదురయ్యాయి అన్నది చివరి వరకు థ్రిల్లింగ్ గా ఈ సిరీస్ లో చూపించారు. ఓవైపు పీరియాడికల్ టచ్ తో విశ్వక్ సేన్ ఫ్లాష్ బ్యాక్ ఎపిసోడ్స్ చూపిస్తూనే, మరోవైపు ఐలాండ్ లో వరుస హత్యల నేపథ్యాన్ని చూపిస్తూ మనల్ని సస్పెన్స్ తో థ్రిల్లింగ్ కి గురి చేస్తారు. మాస్, క్లాస్ ఇలా భిన్న నేపథ్యాలతో సిరీస్ లోని ప్రతి క్యారెక్టర్ ను డిజైన్ చేసుకున్నారు దర్శకుడైతే. ప్రతి క్యారెక్టర్ వెనక ఓ తెలియని కోణాన్ని చూపించిన తీరు బాగుంది. ఐలాండ్ లో అడుగుపెట్టిన వారిని హత్యలు ఎవరు చేస్తున్నారు, ఒకరిని మరొకరు అనుమానించే ఎపిసోడ్స్ అయితే ఉత్కంఠను పంచుతాయి. 5 ఎపిసోడ్స్ వరకు ఐలాండ్ గురించి అనేక ప్రశ్నలు రెక్కెత్తిస్తూ వచ్చిన దర్శకుడు తర్వాత ఎపిసోడ్స్ లో చిక్కుముడులు మొత్తం ఇప్పేసిండు. ఈ హత్యలు ఎలా జరిగాయని రివ్యూల్ అయ్యే సీన్ మాత్రం పెద్దగా ఆకట్టుకోదు. ఎందుకంటే మనకు ఆల్రెడీ తెలిసిపోతుంది. లెక్కకు మించిన పాత్రలు స్క్రీన్ పై కనిపించడంతో కథ కొన్ని చోట్ల గందరగోళంగా మారిన ఫీలింగ్ అయితే కలుగుతుంది. రొమాంటిక్, బోల్డ్ సీన్స్ ని కథలో కావాలని పెట్టినట్లుగా అనిపిస్తుంది. ఇక క్లైమాక్స్ అయితే ఓకే అనిపించేలాగానే ఉంటుంది. ఇక ఈ వెబ్ సిరీస్ లో చాలా మంది యాక్టర్స్ ఉన్నారు. అయితే అందరిలో ఎక్కువగా ప్రియా ఆనంద్, నందుతో పాటు అశుతోష్ రాణా పాత్రలే షైన్ అయినాయి. ప్రియా ఆనంద్ పాత్రకు సంబంధించిన చివరిలో వచ్చే ట్విస్ట్ అదిరిపోతుంది. ఇక తేజస్వి, అక్షర గౌడ, రోషన్ కనకాల, భానుచందర్, సోనియా అగర్వాల్, అజయ్ కతుర్వార్, సత్యకృష్ణ వీళ్ళందరి నటన బాగుంది. ఇక టెక్నికల్ గా చూసుకుంటే బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్ అయితే అదిరిపోయింది. ఇక కెమెరా పనితనం కూడా బాగుంది. ఐలాండ్ అయితే చక్కగా చూపించిండు. ఇక చివరిగా చెప్పేది ఏమిటంటే, ది మిస్టరీ ఆఫ్ మోక్ష ఐలాండ్ కాన్సెప్ట్, మేకింగ్ తో పాటు యాక్టింగ్ పరంగా మెప్పిస్తుంది. థ్రిల్లర్ జానర్స్ ని ఇష్టపడే వారికైతే ఈ సిరీస్ తప్పకుండా నచ్చుతుంది. సో ఫ్రెండ్స్, ఇది ది మిస్టరీ ఆఫ్ మోక్ష ఐలాండ్ వెబ్ సిరీస్ కు సంబంధించిన రివ్యూ వీడియో. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే మన ఛానల్ ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే వీడియో నచ్చితే మాత్రం లైక్ కూడా కొట్టండి. థ్యాంక్ యూ ఫ్రెండ్స్. మళ్ళీ ఒక మంచి వీడియోతో మీ ముందుకు వస్తా. అంతవరకు బాయ్.